బీఆర్ఎస్ పార్టీలో మరోసారి కవిత లేఖ హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ను కేటీఆర్ నియమించారు. కొప్పుల ఈశ్వర్ నియామకం టెక్నికల్ గా చెల్తుందా లేదా అంటూనే రాజకీయ కారణాలతోనే ఈ నియామకం జరిగిందన్నారు కవిత. పార్టీ వ్యవహారాలను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా తనపై కక్షగట్టారని, తాను గతంలో కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ చేసిన కుట్రదారులే నన్ను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు కవిత. గతంలో టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవిత ఉండేవారు. లేఖ లీక్ వ్యవహారం బయటపడడంతో కవిత ప్లేస్లో కొప్పులను నియమించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ అంశంపై డీటెయిల్స్ అందించడానికి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, కవిత లేఖ ఎవరిని ఉద్దేశించి రాసిందనుకోవచ్చు అసలు? చంద్రిక, 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ బహిరంగ లేఖ ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో ఒక సంచలనం సృష్టించాయని చెప్పవచ్చు. కొన్ని హాట్ కామెంట్స్ కూడా ఆమె చేశారు. అందులో ఒక 4-5 కామెంట్స్ మనం చూద్దాం. నాపై కక్ష కట్టారు అనేటువంటి ఒక అంశాన్ని ఆమె లేఖలో పేర్కొన్నారు. మరొక వైపు కుట్ర చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. కుట్రదారులు ఉన్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అన్నటువంటి విషయాలను కూడా ఆమె ప్రస్తావించారు. మొత్తానికి ఈ లేఖపై ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం, కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆమె కొన్ని కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడ పేరు చెప్పకుండానే ఆ కామెంట్స్ చేయడం, పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరగడం, ఆ తర్వాత కవిత వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా ప్రస్తుతం బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. అన్న అయినా కానీ అన్నను టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం, అన్నేమో చెల్లెను టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం, ఇట్లా గత కొన్ని రోజుల నుంచి జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చాలా బలమైనటువంటి కార్మిక సంఘం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. ఈ సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా 2015 నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురు ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఆమె కార్యకలాపాలు అంటే సంఘంలో యాక్టివిటీ కానీ, లేదంటే కారుణ్య నియామకాలకు సంబంధించి కానీ, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి విషయాలు కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం సింగరేణి వాటా విషయంలో ఏదైనా ఇబ్బందులు పాలు చేసినా దానికి సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అవన్నీ కూడా కవిత దగ్గరుండి చూసుకుంటూ వస్తున్నారు గౌరవ అధ్యక్షురాలుగా. సో సంఘంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆమె నిజంగానే ప్రయత్నం చేశారు. సో ఉద్యమం సమయం నుంచి కూడా సంఘం ఉంది కాబట్టి ఉద్యమంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పుడు 2014లో బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత పరిణామాలు కావచ్చు, వీటన్నిటిని కార్మికుల సంక్షేమం కోసం వాస్తవానికి కృషి చేశారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ మధ్య కవిత కొంత బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. సో గతంలో ఆమె అమెరికా వెళ్ళినప్పుడు, లేదంటే అంతకుముందు ఏప్రిల్లో జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా కవిత కేసీఆర్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. బహిరంగ సభలో మాట్లాడాల్సినటువంటి అంశాలు, లేదంటే తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వీటన్నిటి మీద ఒక లేఖ రాశారు. ఆ లేఖ లీక్ అయింది. అది మీడియాలో వార్తలు వచ్చాయి, సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టింది. దీని మీద కవిత కొంత ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటూ ఆమె కామెంట్ చేశారు. దీని మీద పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి సమావేశాల్లో, లేదంటే మాట్లాడేటప్పుడు కానీ ఆమె సామాజిక తెలంగాణ రాలేదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. అది కొంత బీఆర్ఎస్ని ఇరికాటంలో పెట్టే విధంగా ఉన్నాయనేటువంటి కామెంట్స్ కూడా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మీడియాతో చిట్చాట్ చేసినప్పుడు మే 28వ తారీఖు అనుకుంటా, ఆ రోజు చిట్చాట్ చేసినప్పుడు కేటీఆర్ని టార్గెట్ చేస్తూగా ఆమె కొన్ని కామెంట్ చేశారు. అది పెద్ద దుమారాన్ని లేపింది. సో బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయబోతున్నారు, దాన్ని నేను అడ్డుకున్నానటువంటి విషయాన్ని చెప్తూ వచ్చారు. కేటీఆర్ ట్వీట్ల మీద కామెంట్ చేశారు. కేటీఆర్ పూర్తి స్థాయిలో పార్టీని నడపడం లేదన్నటువంటి అంశాన్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రజాక్షేత్రంలో ఎందుకు వెళ్ళడం లేదన్నటువంటి అంశాలను ఇట్లా ప్రస్తావిస్తూ ఆమె కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తూనే తర్వాత ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దీని మీద బీఆర్ఎస్ క్యాడర్లోను బీఆర్ఎస్లోను పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత కేసీఆర్కు కవితకు కొంత గ్యాప్ ఉంటూ వస్తుంది. ఇంకొక వైపు కేటీఆర్కు తర్వాత కవితకి గ్యాప్ ఉంది. ఇంకొక వైపు హరీష్ రావు కూడా గ్యాప్ వచ్చింది. సో మొత్తానికి ఆమె తెలంగాణ భవన్కు రాకుండా అయిపోయారు. సో తెలంగాణ జాగృతి కార్యక్రమాలు, తెలంగాణ జాగృతిని స్ట్రెంథన్ చేసి దానికి కమిటీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కొంత ఆందోళన కార్యక్రమాలు కావచ్చు, ఇట్లాంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కవిత ఒక పక్క చేసుకుంటూ వస్తున్నారు. బీఆర్ఎస్ కొంత యాక్టివిటీ వాస్తవానికి కొన్ని అంశాల్లో తగ్గింది, కానీ కవిత బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకొక వైపు కేటీఆర్ కూడా కొన్ని కామెంట్ చేశారు. మా పార్టీలో కూడా
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఉండొచ్చు, వాళ్ళ ఏజెంట్లు ఉండొచ్చు అన్నట్టుగా కొన్ని కామెంట్ చేశారు. సో దీని మీద కూడా కవిత రియాక్ట్ అయింది. ఇట్లా గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ వస్తున్నాం, కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి, పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. సో అటు అన్నకు ఇటు చెల్లెకు మధ్య ఒక గ్యాప్ అయితే కంటిన్యూ అవుతుంది. మొన్న రాఖీ పండగ రోజు కూడా కవిత రాఖీ కట్టకపోవడం, కేటీఆర్ కూడా అందుబాటులో లేకపోవడం, సో ఈ పరిణామాల నేపథ్యంలోనే బీఆర్ఎస్లో జరుగుతున్న చర్చకు ఈ మధ్య జరిగిన నిన్న ఒక సమావేశం జరిగింది. అదేంటంటే తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంబంధించినటువంటి ఒక కేంద్ర కమిటీ సమావేశం నిన్న తెలంగాణ భవన్లో జరిగింది. తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమావేశంలో కొప్పుల ఈశ్వర్ను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షులుగా నియమించారు. అప్పటి వరకు కవిత అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో 10వ తారీఖున జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా నేనే గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నానన్నటువంటి విషయాన్ని తెలంగాణ జాగృతి ఆఫీసులో జరిగినటువంటి ప్రెస్ మీట్లో కవిత స్వయంగా చెప్పుకున్నారు. కవిత అమెరికా పోయింది. అమెరికా పోయిన తర్వాత ఇప్పుడు నిన్న తెలంగాణ భవన్లో జరిగినటువంటి ఈ బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో కొప్పుల ఈశ్వర్ను గౌరవ అధ్యక్షులుగా నియమించడంతో ఈరోజు ఆమె బహిరంగ లేఖ రాశారు. బహిరంగ లేఖలో ఒక 4-5 అంశాలను మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, నిబంధనలకు విరుద్ధంగా ఎప్పుడైనా ఒక కార్మిక సంఘం సమావేశం జరిగినప్పుడు గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నప్పుడు నిబంధనల విరుద్ధంగా నిన్న తెలంగాణ భవన్లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ని ఎన్నుకున్నారు. సరే, కొప్పుల ఈశ్వర్ని ఎన్నుకున్నా నేను ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కానీ ఆ ఎన్నిక కరెక్ట్ కాదు, టెక్నికల్గా కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయాన్ని కవిత ఈ బహిరంగ లేఖలో చెప్పారు. ఇంకొక వైపు నేను కేసీఆర్కు లేఖ రాశాను, ఆ లేఖ లీక్ అయింది, ఆ లీక్ వెనుక కుట్రదారులు ఎవరో చెప్పమంటే నా మీద కక్ష కట్టారు, నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నటువంటి అర్థం వచ్చేలా లేఖలో అంశాన్ని ప్రస్తావించారు. ఇంకొక వైపు వాస్తవాలు ఏందో మీరు గ్రహించండి, గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలన్నట్టుగా కార్మికులకు, ముఖ్యంగా సింగరేణి కార్మికులను ఉద్దేశించి ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి కుట్ర జరుగుతుంది, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, సో నాపై నన్ను ఇబ్బందులకు పాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయాలను కూడా లేఖలో కవిత అయితే పేర్కొన్నారు. సో దీనిపై మరి బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. గత కొన్ని రోజుల నుంచి కవిత చేసినటువంటి కామెంట్స్ కానీ వీటి మీద పెద్దగా రియాక్ట్ కాలేదు. ఆమె రికార్డెడ్గా మాట్లాడినా, ఆఫ్ ది రికార్డు మాట్లాడినా, చిట్ చాట్ చేసినా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీ ఆర్డినెన్స్, రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమె సంబరాలు చేసుకున్న చాలా అంశాల పట్ల బీఆర్ఎస్లో డైరెక్ట్గా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే లేదు. మరి ఇప్పుడు బహిరంగ లేఖ రావడంతో ఇప్పుడు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఒకవైపు ఇంటర్నల్, అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్తో కొంత ఇబ్బంది అవుతుంది అనేటువంటి చర్చ కూడా ఉంది. ఈ మధ్య కవిత కూడా ఫామ్ హౌస్కి వెళ్ళారు. తన కొడుకు అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేసేందుకు కేసీఆర్ ఆశీర్వాదం కోసం 4 రోజుల క్రితం కవిత ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా కేసీఆర్ ఆమెతో మాట్లాడలేదనేది మనకు బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఓన్లీ వాళ్ళ అమ్మ శోభతో పాటు మిగతా ఒకరిద్దరిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కలిశారు, కానీ కేసీఆర్ను కలవలేదనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. సో మొత్తానికి కవితను ఇప్పుడు రాసినటువంటి బహిరంగ లేఖతో మరి కవిత మీద ఏమైనా చర్యలు ఉంటాయి? గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. కవిత మీద చర్యలు ఉంటాయి, కవిత మీద ఏదో పార్టీ నుంచి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సస్పెండ్ చేస్తారా లేదా నోటీస్ ఇస్తారా, ఏదో ఒకటి ఉంటుంది అనేటువంటి చర్చ గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ. కానీ ఇప్పటివరకు కవిత మీద ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. మరి బహిరంగ లేఖ, ఇప్పుడు రాసినటువంటి బహిరంగ లేఖ కవిత పేరుతో ఉంది కాబట్టి మరి దీని మీద ఏమైనా రియాక్షన్ ఉంటుంది అనేది అయితే చూడాలి. ఇప్పటికే దీని వెనక మొత్తం కూడా ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న, సో కవిత ఉద్దేశించి లేఖ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించే ఈ లేఖ రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. గతంలో హరీష్ రావుని విమర్శలు చేసింది, లేదంటే కేసీఆర్ పక్కన ఉన్నటువంటి మాజీ ఎంపీ సంతోష్ రావు మీద కూడా విమర్శలు చేశారనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ. కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా కేటీఆర్ని టార్గెట్ చేస్తే ఆమె గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతున్నారు, చిట్ చాట్లో మాట్లాడుతున్నారు. సో మరి ఇప్పుడు కవిత మీద ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పార్టీలో ఇట్లాంటి పరిస్థితుల దృష్ట్యా మరి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ మీద ఉంటుంది, బీఆర్ఎస్ అధ్యక్షులుగా, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులుగా కేసీఆర్ మీద కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ముగ్గురిని పిలిచి మాట్లాడితే పెద్ద విషయం కాదనేది కూడా ఇంకొక చర్చ ఉంది బీఆర్ఎస్లో. కవితను కానీ, హరీష్ రావు, కేటీఆర్ ఈ ముగ్గురిని ఫామ్ హౌస్కి పిలిచి కూర్చోబెట్టి అసలు సమస్య ఏంటి, ఎందుకు ఈ విధంగా కవిత మీరు మాట్లాడుతున్నారు, పార్టీని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఎందుకు కామెంట్ చేస్తున్నారు అనేటువంటి విషయాల మీద మాట్లాడితే
తర్వాత ఈజీగా ఈ సమస్య సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది బీఆర్ఎస్లో చాలామంది సీనియర్ నేతలు చెప్తున్నారు. కానీ కవిత ఎపిసోడ్ మీద ఎవరు డైరెక్ట్గా రికార్డెడ్గా ప్రెస్ మీట్లో మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని అయితే దాటవేస్తున్నారు. ఈ మధ్య జగదీష్ రెడ్డి అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన మీద చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా పార్టీలో చర్చకైతే దారి తీశాయి. ఇప్పుడు బహిరంగ లేఖతోటి కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కానీ మిగతా నాయకులు కవిత బహిరంగ లేఖ మీద ఎట్లా రియాక్ట్ అవుతారో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రిక.